నమస్తే సార్. నమస్తే. సార్ మీ పేరు? నా పేరు టి వెంకటేష్ గౌడ్. నేను అంబర్పేట్ నుంచి వచ్చాను. నేను కిడ్నీ పేషెంట్ని. నాకు వచ్చినప్పుడు 12.4 ఉండే మేడం. ఇప్పుడు 8.5 అయింది. ఓకే. ఇక్కడనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. ఇక్కడనే మంచి ట్రీట్మెంట్. విల్సన్ అనేది మా అమ్మాయి యూట్యూబ్లో చూసింది. వేరే హాస్పిటల్కి వెళ్తే ఈ డయాసిస్ అది ఇది అన్నారు, కొంచెం భయపడాను మేడం. భయపడి ఇక్కడ వచ్చిన తర్వాత మంచి ట్రీట్మెంట్ చాలా బాగుంది మేడం. ఏ ట్రీట్మెంట్ ఇచ్చారు సార్ మీకు ఇక్కడ కిడ్నీకి సంబంధించింది? ఈ ఆకుపెంచర్ అనేది, ఫుడ్, యోగా కంపల్సరీ మేడం. ఉదయము 6 to 7:30, 8 వరకు, ఈవినింగ్ 5 to 7 వరకు కిడ్నీ యోగా ఉంటుంది. ఈ మినిట్స్ ఫుడ్ అనేది ఇది చాలా బాగుంది మేడం. ఇక్కడ వచ్చే వాళ్ళకు కూడా నేను వాళ్ళకి అడుగుతుంటిని, అంటే మీకు ఎలా ఉంది, మీరు ఎట్లున్నారు అంటే నేను కూడా ఇప్పుడు వచ్చాను మళ్ళీ చెకప్కు. పేషెంట్లకు కూడా నేను అడుగుతున్నాను. ఇక్కడ అందరూ మద్రాస్, కేరళ, బాంబే, ఆంధ్ర అటువంటి పేషెంట్ వాళ్ళు ఉన్నారు మేడం. చాలా భయపడుతున్నారు. ఈ విల్సన్ ట్రీట్మెంట్ గుప్తా సార్ గారు చాలా మంచిగా, డయాలసిస్ అనేది చాలా డేంజర్ మేడం. అలా తలుచుకుంటేనే ప్రాబ్లం అవుతుంది. డయాలసిస్ అంటే అమ్మ డయాలసిసా, ఇది ఇదా, అది అదే అనిపిస్తుంది. ఇక్కడ వచ్చిన తర్వాత నాకు చాలా హ్యాపీ ఉంది మేడం. ఆయనకు, డాక్టర్ సార్కి, ఆ ట్రీట్మెంట్ వాళ్ళకు అంతా నా యొక్క ధన్యవాదములు. మంచి ట్రీట్మెంట్ ఉంది మేడం. మీరు ఎన్ని రోజులు తీసుకున్నారు సార్? నేను ఇక్కడ 10 days 12 days ఇక్కడనే ఉన్నాను మేడం. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి సేమ్ అదే పొజిషన్ చేస్తున్నా మేడం. చేస్తున్నాను. ఇప్పుడు 8.5 కాడికి వచ్చింది మేడం. ఓకే. క్రియాటినిన్ ముందు 12.5 ఉండే మా ట్రీట్మెంట్ తీసుకుంటే కూడా ఇప్పుడు 8.5 వచ్చింది ఆఫ్టర్ 1 month లో. అకార్డింగ్ టు అలోపతి డాక్టర్స్ ప్రపంచంలో ఒకసారి క్రియాటినిన్ పెరిగిన తర్వాత తగ్గే ఛాన్స్ లేదంటారు, అసలు తగ్గదంటారు, అసలు నాట్ పాసిబుల్ అంటారు. అసలు వేరే హాస్పిటల్కి వెళ్ళినా కానీ ఈ పేషెంట్కు డయాలసిస్ చేయాలి అని చెప్తారు. ఇంకోటి మెయిన్ నా మిస్సెస్ మేడం నాకు సగము కాపాడిందంటే ఆమె టైం టు టైం హెల్ప్ చేసి మొత్తం. అంటే నేను చిదరించుకున్నా కానీ కూడా ఇదే తినాలి, ఇదే వేయాలి, టాబ్లెట్ ఇవ్వడము, డ్రాప్స్ ఇవ్వడము మెయిన్. సో ఇప్పుడు సార్ ఏదైతే ఓరల్ మెడికేషన్ ఉందో, యోగా అనేది మన డైలీ లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ చేసుకున్నారు. కిడ్నీ యోగా డిజైన్ చేస్తాం మేము. ఓకే. అది మన దగ్గర మన ట్రైనర్స్ నేర్పిస్తారు. సేమ్. అండ్ ఏదైతే ఫుడ్ సాల్ట్ ఉండదు, సొరకాయ ఎక్కువ ఉంటుంది, బీరకాయ ఎక్కువ ఉంటుంది, బార్లీ రోటీ ఉంటుంది, బార్లీ కిచిడి ఉంటుంది, మిల్లెట్స్ ఉంటుంది, ఇవన్నీ ఆల్ ఇంటిగ్రేటెడ్ ఫుడ్ వల్ల, ట్రీట్మెంట్ వల్ల, అన్ని కంబైన్డ్ వల్ల రిజల్ట్స్ చాలా బాగున్నాయి. సో ఈవెన్ ఓకే, ఈవెన్ ఆఫ్టర్ ది ట్రీట్మెంట్ కూడా సేమ్ ఫుడ్ సజెస్ట్ చేస్తారా? మొత్తం నార్మల్ కావాలి. ఓకే. యాక్చువల్ గా ఏంటంటే మా స్పెషాలిటీ ఏంటంటే మేము నార్మల్ ఇంట్లో తినే ఫుడ్ ఇయ్యం. బార్లీ రోటీ ఇస్తాము, బార్లీ రవ్వతోన గంజి ఇస్తాము, కిచిడి ఇస్తాము, ఒట్టి బార్లీ, నో రైస్ నో చపాతి. సార్ 40 days వరకు సార్ కూడా రైస్ తీసుకోలేదు. నో రైస్ నో వీట్. ప్లస్ ఫుడ్లో సొరకాయ ఇస్తాము, బీరకాయ ఇస్తాము, వేపాకు కషాయం ఇస్తాము, రావియాకు కషాయం ఇస్తాము, ఈవినింగ్ ఆకుప్రెషర్ చేస్తాము, ఆకుప్రెషర్ పంచర్ చేస్తాము, కిడ్నీ స్పెషల్గా యోగా డిజైన్ చేస్తాము. మాతోన కిడ్నీ డీటాక్స్ అని ఒక రూమ్ ఉంటుంది. ఆ రూమ్లో 10 నిమిషాలు కూర్చుంటే 1 లీటర్ చెమట బయటకు వచ్చేస్తుంది. ఆ చెమటతో పాటు మన క్రియాటినిన్ అన్ని టాక్సిన్స్ అన్ని బయటకు వచ్చేసేస్తాయి. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఎఫెక్టివ్. ఓకే. సో సార్, అసలు ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే పబ్లిక్ తీసుకోవాల్సిన జనరల్ ప్రికాషన్స్ ఏమన్నా ఉంటే సజెస్ట్ చేయగలరా? ఫస్ట్ ఇంపార్టెంట్, ఎవరికైనా బ్లడ్ ప్రెషర్ ఉందనుకోండి, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేసుకోవాలి. చాలా మందికి బ్లడ్ ప్రెషర్ ఉంటుంది, వాళ్ళు చెకప్ చేసుకోరు. అందుకోసం బ్లడ్ ప్రెషర్ నెలకోసారి 2 months ఒకసారి బ్లడ్ ప్రెషర్ చెకప్ చేసుకోవాలి. బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు సరిగా మెడిసిన్ తీసుకోవాలి, యోగా చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి. మేము బ్లడ్ ప్రెషర్ కూడా రీసెర్చ్ చేసాం. ఇంత కరివేపాకు పడితే, ఇంట్లో కరివేపాకు చెట్టు ఉంటుంది, ఇంత కరివేపాకు నీళ్ళలో వేసి బాగా మసలు పెట్టి 1 గ్లాస్ సగం గ్లాస్ అయిన తర్వాత తీసుకోవడం వల్ల కూడా బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అవుతుంది. షుగర్ కంట్రోల్ లేకుండా
కానీ కిడ్నీ ప్రాబ్లం అవుతుంది. చాలామంది మైగ్రేన్కు హెడేక్ ఏమైనా టాబ్లెట్స్ వాడుతూనే ఉంటారు. దే డోంట్ గో టు డాక్టర్, కంటిన్యూస్లీ టేకింగ్ ద పెయిన్ కిల్లర్స్. ఆ పెయిన్ కిల్లర్ వల్ల కూడా కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది. ఫ్యామిలీ హిస్టరీ వల్ల కూడా ఉంటుంది, కొన్ని అక్యూట్ డిసీజెస్ వల్ల కూడా వస్తుంది. చాలా కారణాలు ఉన్నాయి. బట్ ఓన్లీ థింగ్ ఈస్ ప్రతి సంవత్సరంకి ఒకసారి 2 yearsకి ఒకసారి ప్రతి ఒక్కరు సింపుల్ ఒక 100-200 రూపీస్ టెస్ట్, సింపుల్ యూరిన్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. క్రియాటిన్ అండ్ యూరియా 2 టెస్ట్ చేపిస్తే మనకు ఐడియా ఉంటుంది. దాన్ని బట్టి మనం ప్రికాషన్ తీసుకోవచ్చు. సో మీరు అన్నట్లు సార్, ఇంతకు ముందు అంటే మనకి చాలానే క్లినిక్ వెల్నెస్ సెంటర్స్ అవైలబుల్ ఉన్నాయి. సో వెళ్ళిన వెంటనే ఏంటి అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సజెస్ట్ చేసేస్తారు, లేకపోతే ఇంకా డయాలసిస్ అంటారు. సో ఇలా లేని భయాన్ని కలిగిస్తూ ఉంటారు, భయాందోళన కలిగిస్తూ ఉంటారు. చాలా బాధ మేడం. అవును సార్, హాస్పిటల్లో పడుకోవాలి 6 గంటలు 7 గంటలు, లాంగ్ ప్రొసీజర్, పెయిన్ఫుల్ ప్రొసీజర్, బ్లడ్ అంతా ఎక్స్చేంజ్ కావాలి. సో అవన్నీ ఆలోచించి మేము రిసెర్చ్ చేసేసి ఆల్మోస్ట్ ఒక 25 years నుంచి I went to America, I went to different countries, స్టడీ చేసి ఏ కంట్రీలో అయితే బెస్ట్ న్యాచురల్ ట్రీట్మెంట్ ఉందో అక్కడ ఇంట్రొడ్యూస్ చేశాను. విచ్ ఈస్ బెస్ట్ ఇన్ అమెరికా, విచ్ ఈస్ బెస్ట్ ఇన్ జపాన్. సో అన్ని స్టడీ చేసేసి అన్ని న్యాచురల్ ట్రీట్మెంట్స్ అన్ని ఒక దగ్గర పెట్టాం. సో కాబట్టి రిజల్ట్స్ ఆర్ మోర్ ఫాస్టర్. ఒకటి ట్రీట్మెంట్ చేయడం లేదు. మా ఫుడ్ ఈజ్ లైక్ ఎ మెడిసిన్. ఎక్సర్సైజ్, యోగా, ఆకుప్రెషర్, న్యూరోథెరపీ, సో మెనీ ట్రీట్మెంట్స్ అవన్నీ కంబైన్డ్గా చేయడం వల్ల రిజల్ట్స్ ఆర్ ఫాస్టర్. దానివల్ల సైడ్ ఎఫెక్ట్ ఉండదు, రియాక్షన్స్ ఉండదు, ఈజీ అవైలబిలిటీ ఆల్సో. అండ్ ఈ రిజల్ట్స్ అనేది మనము పర్మనెంట్ గానే చూడొచ్చు డాక్టర్, నాట్ ఓన్లీ ఇన్ కిడ్నీ, ఎనీ అదర్ ప్రాబ్లమ్స్ ఆల్సో వి ఆర్ డూయింగ్. ఫర్ డయాబెటిస్ ఆల్సో వి ఆర్ ట్రీటింగ్. ఓకే. సో మన దగ్గర ఎక్స్క్లూజివ్ గా అవైలబుల్ ఉండే ట్రీట్మెంట్స్ ఏంటి సార్? ఫస్ట్ కిడ్నీకి ఉంది, డయాబెటిస్ కి ఉంది, బ్యాక్ ప్రాబ్లమ్స్ ఉంది, రొమటాయిడ్ ఆర్థరైటిస్ కి ఉంది, మైగ్రేన్స్ కి ఉంది, tumors kundi, PCOD problems, hair falling, weight reduction. There are so many treatments we do, which is incurable by allopathic doctors. We are doing curable. But nowadays we are occupied lot of kidney patients. చాలా మంది వస్తున్నారు కిడ్నీ పేషెంట్స్. We are focusing more on kidney. ఎందుకంటే కిడ్నీ వాళ్ళు చాలా బాధతో టెన్షన్లో ఉన్నారు. మన ఒక పేషెంట్ వచ్చారు, ఆమె వాళ్ళ బాబు 23 ఏళ్ళు, కరీంనగర్ నుంచి. వాళ్ళ కిడ్నీ ఫెయిల్ అయితే ఓన్ మదర్ సొంత కొడుకు కిడ్నీ ఇచ్చింది, 30 లక్షలు ఖర్చు పెట్టి. 6 నెలల్లో కిడ్నీ ఖరాబ్ అయిపోయింది. చూడండి, చెప్పండి ఎంత బాధ. ఆమెకు కిడ్నీ ఇచ్చేసింది కొడుకు, డబ్బులు ఖర్చు అయిపోయినాయి, మళ్ళీ కిడ్నీ ఫెయిల్ అయిపోయింది. సో మనం కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది వీ డోంట్ నో, ఎప్పుడైనా రిజెక్ట్ చేయొచ్చు. ద కిడ్నీ మదర్స్ కిడ్నీ, ఇట్స్ నాట్ ఓన్ కిడ్నీ. సో ఇట్ మే వర్క్ ఇన్ 6 months, ఇట్ మే వర్క్ 1 year, ఇట్ మే వర్క్ 2 years, వీ డోంట్ నో. ఎనీ టైమ్ ద కిడ్నీ విల్ రిజెక్ట్. సో బెటర్ మనం ప్రతి ఒక్కరు న్యాచురల్ ప్రికాషన్లో ట్రై చేసి యాజ్ ఎ లాస్ట్ రిసార్ట్ యూ షుడ్ గో ఫర్ ద కిడ్నీ ట్రాన్స్ప్లాంట్. సో మనకి బిఫోర్ గోయింగ్ ఫర్ ద ట్రాన్స్ప్లాంటేషన్ మీరు చెప్పినట్లు ఎన్నో ట్రీట్మెంట్స్ అవైలబుల్ లో ఉన్నాయి, నేచురల్ ట్రీట్మెంట్స్ అనేవి. ఏ ట్రీట్మెంట్ వల్ల సైడ్ ఎఫెక్ట్ ఉండదు. మా ట్రీట్మెంట్ ఎన్ని ఇయర్స్, 100 సంవత్సరం రావి ఆకు, వేపాకు, సో 100 సంవత్సరాల నుంచి వాడుతున్నారు. అది డబ్బులు ఖర్చు కాదు. ప్రతి ఇంటి గుడిలో రావి చెట్టు ఉంటుంది, వేప చెట్టు ఉంటుంది. 5 రావి ఆకులు, ఒక 5 వేపాకులు, దాని కషాయం తీసుకోవడం వల్ల కూడా క్రియాటినిన్ తగ్గుతుంది, కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఓకే. సో దాన్ని వాటర్ లో బాయిల్ చేసి బాయిల్ చేయాల్సిన అవసరం, జస్ట్ వాటర్ లేసి గ్రైండ్ చేసి ఫిల్టర్ చేసి వాడినా చాలు. అలా తాగలేకుంటే బాయిల్ చేసి కూడా తీసుకోవచ్చు. అండ్ మన దగ్గర కిడ్నీ పేషెంట్స్ కి సంబంధించి అవైలబుల్ ఉండే ఫుడ్ ఆర్ లైఫ్ స్టైల్ గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలరా? మా దగ్గర కిడ్నీ పేషెంట్స్ కు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో ఫ్రూట్స్ ఇస్తాము, లంచ్ లో సొరకాయ కర్రీ ఇస్తాము, కిడ్నీ సలాడ్ ఇస్తాము, ప్లస్ కొత్తిమీర చట్నీ రోజు ఉంటుంది మాకు. కొత్తిమీర అనేది ఇస్ గుడ్ ఫర్ కిడ్నీస్. 4 o'clock మఖానా ఇస్తాం. మఖానా ఇస్ ఎ న్యాచురల్ లోటస్ సీడ్స్ అంటారు, దానిలో ప్రోటీన్ ఉంటుంది. మళ్ళీ నైట్ బార్లీ రోటీ ఇస్తాము, బీరకాయ కర్రీ ఇస్తాము, మళ్ళీ కొత్తిమీర చట్నీ ఉంటుంది, మళ్ళీ కిడ్నీ సలాడ్ ఉంటుంది. కిడ్నీకి ఏంటంటే రెడ్ క్యాప్సికమ్, క్యాబేజ్ ఇస్ ఆల్ ద బెస్ట్ ఫుడ్ ఫర్ ద కిడ్నీ. కాబట్టి రిజల్ట్ చూసే మా దగ్గర వీఆర్ గెటింగ్ ద పేషెంట్స్ అరౌండ్ ద వరల్డ్ ఫర్ ద కిడ్నీ ప్రాబ్లమ్. థ్యాంక్ యూ మేడం.